ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ డిఎస్సి గారు, అదేవిధంగా ఏఈ గారు, తహసీల్దార్ గారు, అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేనేజ్మెంట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరికీ కూడా నమస్కారం. సో మనకు ఈ కానవరం విలేజ్లో ఈ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ ప్లాంట్ అనేటువంటి దాన్ని 300 KLD కెపాసిటీతో ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఇంతకుముందే చెప్పినట్టు 400 crores. సో 10 మెగావాట్స్ ఈ యొక్క పవర్ జనరేషన్ కూడా తద్వారా జనరేట్ అవుతుంది. తర్వాత దీనివల్ల యొక్క మన లోకల్ ఉన్నటువంటి ఈ సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మనకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కూడా వీళ్ళు చెప్పేటువంటి ఈ ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్ట్ ప్రకారము నియర్లీ 500 మెంబర్స్కి, అంటే అటు కన్స్ట్రక్షన్ టైంలో 120 మెంబర్స్, తర్వాత రెగ్యులర్ ఆపరేషన్స్లో 300 మెంబర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి సో ఈ ప్రాజెక్టు యొక్క మనము ఈ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, దానికి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ ఈ పబ్లిక్ హీరింగ్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎవరికైనా ప్రజలకు కానీ ఇక్కడ NGOs కూడా పాల్గొని ఉంటారు. NGOs ఇక ఎవరికైనా కూడా అభ్యంతరాలు కానీ వారి యొక్క సూచనలు సలహాలు కానీ ఇక షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.